ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरोन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्त स्वामिनिधि नामने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత క్లాస్కి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాము. హరే కృష్ణ. ఈ రోజున మనము సెషన్ 49 లీడింగ్ లైఫ్ విత్ కృష్ణ కాన్షియస్నెస్ 49వ క్లాస్ చెప్పుకుంటున్నాం మనం ఈ రోజున. ఓకే, శ్లోకం ఎవరైనా చదువుతారా మన యొక్క భక్తులు? హరే కృష్ణ గురూజీ. పద్మజ గురూజీ. హరే కృష్ణ. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్యానిత్యుపధారయ. హరే కృష్ణ గురూజీ. సర్వత్రా వీచునట్టి ప్రచండ వాయువు సర్వదా ఆకాశమనందే స్థితిని కలిగి ఉండునట్లు సృజింపబడిన సమస్త జీవులు నా యందు స్థితిని కలిగి ఉన్నవని గ్రహింపుము. ఈ సృష్టిలో ఈ విశ్వమంతా ఏదైతే వచ్చినటువంటి ఒక వాయువు, దాన్ని మన ప్రచండ వాయువు అంటారు. ఇదంతా కూడా ఆకాశమన స్థితి ఉంటుందంట. అలాగే సమస్త జీవులు భగవంతుని స్థితిని కలిగి ఉన్నావని గ్రహింపాలి. సృజింపబడిన సమస్త జీవులు నా యందు స్థితిని కలిగి ఉండవని గ్రహింపము. దీని గురించి మన ప్రభుపాదుల భాష్యం ఏ విధంగా మనం చూద్దాము. శ్రీల ప్రభుపాదుల భాష్యంకి జై, శ్రీల గురుదేవుకి జై. భాష్యం చదువుతారా? హరే కృష్ణ గురూజీ. పద్మజ గురూజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద వారి భాష్యంకి జై, శ్రీల గురుదేవ్కి జై. భాష్యము. సామాన్య మానవునికి బ్రహ్మాండమైన ఈ భౌతిక సృష్టి భగవానునిపై ఎట్లు ఆధారపడి ఉన్నదో ఊహించుట కష్టము. కానీ మన అవగాహనకు తోడ్పడు ఒక ఉదాహరణను భగవానుడు అందించున్నాడు. మనము ఊహించగలిగిన వానిలో ఆకాశము మిక్కిలి విస్తృతమైనది. అట్టి ఆకాశమున వాయువు మిక్కిలి గొప్పదైన సృష్టి. వాయువు ప్రతి దాన్ని చలనము ప్రభావితము చేయును. ఆ విధముగా వాయువు మిక్కిలి విస్తృతమైనను అది ఆకాశ పరిధిని దాటకుండా ఆకాశమునందే స్థితిని కలిగి ఉండును. అట్లే అద్భుతములైన అన్ని అంతరిక్ష సృష్టులు కూడా శ్రీకృష్ణ భగవానుని దివ్య సంకల్పము చేతనే స్థితిని కలిగి ఉండి అతని సంకల్పమునకు లోబడి వర్తించును.
సాధారణముగా చెప్పబడినట్లుగా దేవాది దేవుని సంకల్పము లేనిదే గడ్డిపోచ అయినను కదలదు. ఉమ్, ఈ విధముగా సర్వమును భగవానుని సంకల్పమును అనుసరించియే వర్తించుచున్నది. ఉమ్, అతని సంకల్పము చేతనే సర్వము సృష్టింపబడి పోషింపబడి చివరికి లయము చెందును. ఉమ్, వాయువు యొక్క కార్యకలాపములకు ఆకాశము అతీతముగా ఉండినట్లుగా ఉమ్. భగవానుడు సమస్తమునకు అతీతముగా నున్నాడు. హరే కృష్ణ. ఇక్కడ చాలా చక్కగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భౌతికమైనటువంటి ఈ సృష్టి భగవంతుడి పైన ఎలా ఆధారపడిందో ఊహించుకుంటానికి కష్టం ఎవరికి, సామాన్య మానవుడికి. కానీ ఒకటి మాత్రం మనము ఊహించగలిగింది ఒకటి ఉంది, అదేంటి ఆకాశం. మనం చూస్తూ ఉంటాం ఆకాశం. ఉం. ఈ వాయువు అనేది ఏదైతే ఈ ప్రచండ వాయువు అంటే పెద్ద గాలి కూడా ఈ ఆకాశములో స్థితమై ఉంటుందన్నమాట. అక్కడ ఆ ఒక్క ఆకాశాన్ని దాటి మాత్రం, ఆ పరిధి దాటి మాత్రం వెళ్ళదు, అక్కడే స్థితిని కలిగి ఉంటుంది. అలాగే అద్భుతములైన అంతరిక్ష సృష్టులు కూడా శ్రీకృష్ణ భగవానుని దివ్య సంకల్పం చేతనే స్థితిని కలిగి ఉన్నావని ఆయన యొక్క సంకల్పానికి లోబడే వర్తించును. అంతరిక్షము మనం చూస్తున్నాం, అంటే చంద్రుడి మీదకి వెళ్ళాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, మనం చూస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా భగవంతు యొక్క దివ్య సంకల్పం చేతనే ఆ స్థితిని కలిగి ఉన్నాయని తెలుసుకోవాలి. అలాగే సాధారణంగా చెప్పినట్లు దేవాదేవుని సంకల్పం లేనిదే గడ్డిపూచ కూడా కదలదంట. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంతేకాకుండా భగవంతుని సంకల్పము చేతనే సర్వము సృష్టింపబడుతుంది, పోషింపబడుతుంది, అలాగే చివరికి లయము కూడా చెందుతుంది. అంటే మనం చూస్తున్నాము, మహాభారతం మనం చూసాం. అంటే ఏ విధంగా ఆయన లయం చేశాడు, మరి రాక్షసులందరినీ కూడా మనం చూస్తున్నాం. పోషింపబడేవాడు ఆయనే, రక్షింపబడేవాడు ఆయనే, సృష్టింపబడేవాడు ఆయనే. పాండవుల జన్మ కారణం ఆయనే, ద్రౌపదికి జన్మకి కారణం కూడా ఆయనే. మరి సర్వజీవుని పోషించేవాడు కూడా ఆయన. దీనికి మనం ఒక శ్లోకాన్ని మనము గుర్తు చేసుకోవచ్చు. ఏంటి? ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఈశ్వర అంటే ఈశ్వరుడు కృష్ణుడే, పరమః పరమాత్ముడు కృష్ణుడే, కృష్ణ కృష్ణుడే. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ, సత్తు చిత్, సత్తు చిత్ అంటే సనాతనమైనది. సచ్చిదానంద విగ్రహ అంటే నిత్యము కూడా ఆనందంగా ఉండేవాడు. అనాదిరాది గోవింద, ఆది లేదు అంతము లేనివాడే భగవంతుడు, పుట్టుక లేదు మరణము లేనివాడే భగవంతుడు. అంటే తర్వాత ఇంకేం చెప్పారు? అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. ఇక్కడ మనం తెలుస్తున్నాం సర్వకారణ కారణం అంటే ఏంటి? ఈశ్వరుడు ఆజ్ఞ లేనిది చేయమైన కుట్టదని చెప్తుంటారు పెద్దలు. అలా ఇక్కడ ఏం చెప్తున్నారంటే దేవాదేవుని సంకల్పం లేనిదే గడ్డిపోచ కూడా కదలదంట. ఈ విధముగా సర్వమును భగవానుని సంకల్పం అనుసరించి వర్తించున్నది. వాయు యొక్క కార్యకలాపములుగా ఆకాశం అతీతంగా ఉన్నట్లు భగవానుడు సమస్తమును కూడా అతీతముగానున్నాడు అని ఇక్కడ మనము ఈ యొక్క శ్లోకం ద్వారా మనం ఈరోజు మనం తెలుసుకోవచ్చు. సర్వకారణ కారకుడు కూడా భగవంతుడు. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ మనకి చూడండి. దేవాది దేవుని పర్యవేక్షమున అతని దివ్య శాసనము చేతనే సూర్యుడు చంద్రుడు ఇతరములైన పెద్ద గ్రహములు వాటి కక్షల్లో సంచరించడం అని చెప్పబడింది. ఎవరు? సూర్యుడు చంద్రుడు ఇంకా వేరే గ్రహాలు కూడా వాటికి ఒక ప్లేస్ ఉంది, కక్ష అంటారు అనమాట. అంటే ఆ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్లో అవి సంచరిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని ఎక్కడ చెప్పారు? బ్రహ్మసముద్రుడు చెప్పారు. ఏం చెప్పారు? యచ్చక్షురేష సవితా సకల గ్రహానాం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్సాగ్నయా భ్రమతి సంవృత కాల చక్రో
గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్తున్నారు. ఏంటి ఇది? సూర్యుని చలన వర్ణనము. సూర్యుడు పరమపురుషుని ఒక నేత్రముగా పరిగణింపబడిననియు మరియు అతని వేడి వెలుతురులను వ్యాపింపజేయు బ్రహ్మాండమైన శక్తిని కలిగి ఉన్నాడని చెప్పబడింది. అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే మనము, సూర్యుడు కూడా భగవంతుడికి ఒక నేత్రము లాంటి వాడు అనమాట. భగవంతుడికి 2 కలులా ఉంటారంట, సూర్యుడు, చంద్రుడు. ఈ సృష్టి జీవన ఉద్ధారణ కోసము ఈ సూర్యచంద్రులు భగవంతుడు 2 కళ్ళులాగా వాళ్ళు పనిచేస్తుంటారన్నమాట. అటువంటి సూర్యుడు కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే భగవంతు నుంచి. అటువంటి చంద్రుడు కూడా శక్తి నుంచి వస్తుందంటే భగవంతు నుంచి అని ఇక్కడ మనము తెలియజేసుకోవాలి. అతడు వేడి వెలుతురులను వ్యాపింపజేయు బ్రహ్మాండమైన శక్తిని కలిగి ఉన్నాడు ఆయన. వేడి అలాగే వెలుతురును వ్యాపించాడు. అయినను అతడు ఆ గోవిందుని శాసనమునకు దివ్య సంకల్పమునకు లోబడి తనకు నిర్దేశింపబడిన కక్షయందే పరిభ్రమించిన. అంటే వారి యొక్క పరిమితి దాటి వెళ్ళలేరు. ఏ విధమైతే ఆకాశంలో ఈ వాయువు అక్కడ స్థితిని కలిగి ఉన్నదో, ఈ ఒక్క సకల గ్రహాలన్నీ కూడా భగవంతుడి యొక్క శాసనానికి, భగవంతుడు పెట్టినటువంటి ఒక పరిమితికి వారందరూ కూడా స్థితిని కలిగి ఉన్నారు. అంటే వారు భగవంతుడు శాసనానికి అనుసరించి వారి యొక్క ఆజ్ఞని వాళ్ళు స్వీకరించి వారికి నిర్దేశింపబడినటువంటి కక్ష ఎందే పరిభ్రమించడం. అంటే అది ఒక ప్లేస్ అన్నమాట. అది అంతే, దాన్ని మించి వారు వెళ్ళరన్నమాట. దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క సేవకులు, వారందరూ కార్యనిర్వహణ అధికారులు అన్నమాట వీళ్ళందరూ కూడా. ఆ విధంగా భగవంతుడి శాసనానికి, గోవిందుని శాసనానికి లోబడి నిర్దేశింపబడినటువంటి కక్ష ఎందే పరిభ్రమించడం. ద ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటారన్నమాట చెప్పాలంటే. కనుక మనకు భౌతిక సృష్టి అద్భుతముగాను మరియు విస్తృతముగాను కనిపించను, అది దేవాది దేవుని సంపూర్ణ ఆధీనమనందే నిలిచినని వేద వాగ్మాయమున మనకు నిదర్శనములు కనిపించున్నది. ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున ఈ సెషన్ 49లో ఈ 9వ అధ్యాయము 6వ శ్లోకాల నుంచి 10వ శ్లోకంలో ఈ మొట్టమొదటి శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సమస్తము కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉన్నది. భౌతిక సృష్టి, ఆధ్యాత్మిక సృష్టి 2 కూడా భగవంతుడి యొక్క శక్తి మీదనే ఆధారపడి ఉన్నాయని తెలుసుకోవాలి. అంతేగాని దేవతల శక్తి వలనో, సూర్యుడి శక్తో, లేకపోతే చంద్రుడి శక్తో కాదనమాట. ఆ సూర్యుడికి, చంద్రుడికి, దేవతలకి, సమస్త జీవుల కూడా శక్తి భగవంతునిచే వస్తుంది అని మనకి ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఎస్, నెక్స్ట్ శ్లోకం చదువుతారు ఎవరు? హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పదౌ విసృజామ్యహం. హరే కృష్ణ. హరే కృష్ణ. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమున సకల జీవరాశులు నా ప్రకృతి యందు ప్రవేశించును, మరియు కల్పారంభమునే నేనే నా శక్తిచే వాటిని తిరిగి సృజింతును అని చెప్తున్నారనమాట. సరే, నెక్స్ట్ శ్లోకం కూడా చదవండి. హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నమవసం ప్రకృతేర్వసాత్. హరే కృష్ణ గురుజీ. ఈ సమస్త విశ్వము నా ఆధీనమున కలదు. అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల సృష్టింపబడుచు
నా సంకల్పము చేతనే అంత్యమున లయము నొందుచుండును. నెక్స్ట్ శ్లోకం చదవండి మళ్ళీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నచమాంతాని కర్మాణి నిబద్ధంతి ధనంజయ ఉదాసీన వదాసీన నమస్సక్తం తేషు కర్మసు. ఓ ధనంజయ, ఈ కర్మాంతయు నన్ను బంధింపదు. నేను తటస్థుని వలె నుండి ఈ భౌతిక కర్మలన్నిటి ఎడ సదా ఆసక్తి లేనిటి వాడినై ఉందును. భగవంతుడికి కర్మబంధాలు ఉండవు. అలాగే ఈ భౌతికమైన కర్మల పట్ల ఎక్కడా కూడా ఆసక్తి లేని వాడు ఉంటాడు అనమాట. అందుకే మనము ఒక విషయం తెలుసుకోవాలి. మానవుని కర్మలు భౌతికమైనవి, భగవంతుడి కర్మలు దివ్యమైనవి. అందుకని భగవంతుడి ఏ కర్మ కూడా ఆయన్ని బంధింపదు. నరసింహస్వామి అవతారంలో వచ్చి హిరణ్యకశిపుని వధించినప్పటికీ, రామ అవతారంలో వచ్చి ఆయన రావణాసురుణ్ణి అలాగే ఎంతోమంది రాక్షసుల్ని సంహరించినప్పటికీ, మరి వారి రాజ్యంలో వారి రాజ్యపాలన ఎంతోమందికి ఆనందాయకు ఉన్నప్పటికీ, కొంతమంది బాధ కలిగినప్పటికీ, అలాగే కృష్ణ అవతారంలో మరి ఎంతోమంది కృష్ణుణ్ణి నిందించినప్పటికీ, అలాగే ఎంతోమంది సంహరించినప్పటికీ కూడా ఇవన్నీ కూడా భగవంతుడికి ఈ కర్మబంధనం అనేది ఉండదు అనే విషయం తెలుసుకోవాలి. కానీ మానవుడికి మాత్రం అలా ఉండదు. మానవుడు మాత్రం కర్మానికి తప్పకుండా కర్మబంధంలో ఉంటాడు. మానవుడికి భగవంతుడి తేడా అదే. అందుకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మానవుని కర్మలు భౌతికమైనవి, భగవంతుని కర్మలు దివ్యమైనవి. ఈ విషయం మనం తెలుసుకోవాలి. అందుకని ఒక పర్పస్ కోసం భగవంతుడు అవతరిస్తాడు. ఆ అవతారం యొక్క ఉద్దేశం నెరవేరంగానే మళ్ళీ ఆయన అంతర్ధానం అవుతారు. అందుకని ఎప్పుడు కూడా రాముడు మరణించాడు, కృష్ణుడు మరణించాడు అనే మాట కూడా దోషమే. అందుకని అసలు అటువంటి భాష కూడా వాడకూడదు అన్నమాట. అందుకని అవతరణం, కృష్ణుని అవతరణము, కృష్ణుని అంతర్ధానము అని మాట్లాడాలన్నమాట. అలాగే కర్మబంధం అనేది భగవంతుడికి లేదు. అది అలాగే ఈ భౌతికమైన కర్మల పట్ల ఆయనకి ఆసక్తి కూడా లేదు. ఇప్పుడు మనం చూసాము, అంటే శ్రీకృష్ణ భగవానుడికి 16,108 మంది భార్యలు ఉన్నారని మనం వింటూ ఉంటాం. కానీ అవి కూడా దివ్యమైనటువంటి కర్మే అదంతా కూడా. ఇవన్నీ ఏటి పట్ల కూడా భగవంతుడికి అసలు ఆసక్తి ఉండదు. ఇక్కడ మనం వచ్చామా, పర్పస్ నెరవేర్చామా, మళ్ళీ మనం స్వధామమైనటువంటి భగవద్ధామానికి వెళ్ళిపోయామా అనే భావనలో ఉంటాడు భగవంతుడు ఇప్పుడు కూడా. కానీ మనం ఎలా ఉంటాం? ఇక్కడ వీటికి అట్రాక్ట్ అయిపోతూ, ఇక్కడ మానవులు మళ్ళీ ఇక్కడ వాటిని ఆనందింప చేసుకోవాలి, ఇంద్రియ భోగాల కోసం ప్రయత్నిస్తున్నారు మానవులు అనమాట. మానవుడికి భగవంతుడికి తేడాది అనమాట. హరే కృష్ణ. 10వ శ్లోకం చదువు. హరే కృష్ణ గురుజీ. హరే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతే. హరే కృష్ణ గురుజీ. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించు స్థావర జంగములను సృష్టించున్నది. దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరల సృష్టింపడుచు లయమునందుచున్నది. ఇక్కడ మనము ఈ యొక్క ఆకర్షణకంలో కొన్ని విషయాలు మనం చర్చించుకోవచ్చు. భగవంతుడికి మనకు తెలుసు, ఆయనకి అంతరంగ శక్తి, బాహ్య శక్తి ఇలా ఉంటూ ఉంటాయి. అలాగే ఈ భౌతిక ప్రకృతి కూడా భగవంతుడి యొక్క శక్తిలో ఒక శక్తి అన్నమాట. అందుకని ఈ భౌతికానికి భగవంతుడికి సంబంధం లేదు ఎవరు అనుకోవద్దు. ఈ భౌతికమైన ప్రకృతి కూడా భగవంతుడి యొక్క శక్తి.
అలాగే ఈ జగత్తు మరల సృష్టింపబడుతుంది, అలాగే లయం పడుతుంది అనమాట. అంటే యుగాంతం అయిపోతుంది, మళ్ళీ యుగం మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఇది కూడా భగవంతుడి యొక్క నియమాన్ని అనుసరించి జరుగుతుంది అనమాట. దీని గురించి మన భాష్యంలో ఏమి రాశారు? దేవాది దేవుడు భౌతిక జగత్తు కార్యకలాపములకు అతీతంగా ఉన్నప్పటికీ తానే సర్వమునికి పరమాధ్యక్షుడని ఇక్కడ స్పష్టంగా తెలబడింది. అంటే ఇంతమ శ్లోకాలను చెప్తున్నారు ఆయన, నాకు ఈ భౌతికమైనటువంటి ఈ కార్యకలాపాల పట్ల ఎటువంటి ఆసక్తి లేదు, అలాగే నాకు ఎటువంటి కర్మబంధనం కూడా లేదని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ భౌతికమైన ఈ జగత కార్యకలాపాలకి అధ్యక్షుడు మాత్రం భగవంతుడే, పరమ అధ్యక్షుడు అంట. దేవాది దేవుడే ఈ సృష్టి కారణమైన దివ్య సంకల్పము మరియు పూర్వ రంగము. అంటే ఏంటి సృష్టి కారణం అంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా పూర్వజన్మలో ఏవైతే కర్మలు చేశారో అవి పుణ్య పాపము కర్మలు ఏవైనా సరే అనుభవించడం కోసం మళ్ళీ కూడా జన్మ తీసుకోవాలి. అది అందుకని ఈ సృష్టి కారణం కూడా భగవంతుడే. వారి ఆజ్ఞ మేరకు బ్రహ్మ ఈ సృష్టికి అతను కార్యనిర్వహణాధికారిగా ఉంటాడు. మరి లయం అంటే శివుడు ఈ లయం చేయడం కోసం కార్యనిర్వహణాధికారిగా ఉంటాడు అనమాట. ఇది వీళ్ళిద్దరికీ కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వస్తుంది అనమాట. అది అందుకని అధ్యక్షుడు కాదు, పరమ అధ్యక్షుడుగా ఉంటాడని చెప్పి తెలుస్తుంది ఇక్కడ. ఇంకేం చెప్తున్నారంటే మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ భగవద్గీతలో 14వ అధ్యాయం 4వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, వివిధ రూపములలో జాతులలో గల జీవులన్నింటికీ కూడా నేనే తండ్రి అని చెప్పుచున్నాడు. అంటే భగవంతుడే తండ్రి, నేనే తండ్రి అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. ఇక్కడ 14వ అధ్యాయంలో భగవద్గీత 4వ శ్లోకం చెప్తున్నాడు, జీవులన్నింటికి కూడా నేనే తండ్రి అని చెప్తున్నాడు. అంటుంటారు కదా అందరూ కూడా హ్యూమానిటీ అంటారు అన్నమాట. అంటే మానవత్వం. మానవత్వం అంటే ఏంటి? సాటి మానవులు గౌరవించడం కాదు. హ్యుమానిటీ అంటే వీ షుడ్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ ఎంటిటీ, దట్ ఈస్ కాల్డ్ హ్యుమానిటీ అనమాట. మానవత్వం అంటే కేవలం మానవులు గౌరవించే కదా, సకల జీవులను కూడా గౌరవించగలిగితేనే అది మానవత్వం అంటే. ఎందుకంటే సకల జీవులు తండ్రి కూడా ఎవరు? భగవంతుడు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు దానికి సకల జీవులు కూడా తండ్రి ఎవరంటే భగవంతుడు. సంతానము కొరకే తండ్రి తల్లి గర్భమునందు బీజ ప్రదానము చేయనట్లు దేవాది దేవుడు కేవలం తన వీక్షణము చే జీవులందరినీ కూడా భౌతిక ప్రకృతి గర్భమున బీజపు రూపము నందుంచగా వారు తమ పూర్వపు కోరికలు కర్మను అనుసరించి వివిధ రూపంలో మరియు జాతులలో జన్మించరు. పూర్వపు కోరికలు చూడండి, అంటే సంతానము కొరకు తండ్రి తల్లి ఏం చేస్తారు? వారు ఒక సంభోగం ద్వారా, అంటే వారి యొక్క మైదన సుఖము ద్వారా వారికి బీజ ప్రదానం అవుతున్నట్టుగా ఈ భౌతిక ప్రకృతి గర్భమున భగవంతుడు ఎలా అంటే ఈ ఒక్క కోరికలు ఏవైతే పూర్వజన్మలో కోరికలు చూడ, కోరికలు జరగబోతే వాళ్ళు మళ్ళీ పుడుతూ ఉంటారని చెప్తూ ఉంటాం. మనం వింటూ ఉంటాం, బయట కూడా చాలామంది చెప్తుంటారు కోరికలు జరగకపోతే వాళ్ళు మళ్ళీ కూడా పుడుతూ ఉంటారు అని. అలాగే వాళ్ళకి పూర్వజన్మలో ఉన్న కోరికలు వారి కర్మను అనుసరించి వారు వివిధ రూపములలో మరియు జాతులలో జన్మిస్తూ ఉంటారు. చూడండి, రూపము జాతి. ఒకరు చూసి దేవతలా ఉంటారు, ఒకరు చూసి రాక్షసులా ఉంటారు. ఒకరు నల్లగా ఉంటారు, ఒక తెల్లగా ఉంటారు, ఒక పొట్టి ఉంటాడు, ఒకడు ఎర్రగా ఉంటాడు, ఒకడు ఎత్తుగా ఉంటాడు, ఒక వంకర పళ్ళు ఉంటే ఒకడు గుడ్డివాడు, ఒకడు కుంటివాడు మనం చూస్తూ ఉంటాం. అలాగే జాతుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, రకరకాల ఉంటారు, రకరకాల జాతులు, కొండ జాతి వాళ్ళు ఉంటారు, అర్థమైందా? ఇలాగ రకరకాల జాతుల్లో కూడా జన్మిస్తూ ఉంటారు. ఈ జీవులందరూ కూడా భగవానుని వీక్షణము చేతనే జన్మించినను తమ కర్మానుసారము మరియు కోరికలు అనుసరించి వివిధ దేహములు పొందవలసి వచ్చును. మనం ఎంతమంది చెప్పుకున్నాం, ఆ ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంపన్నుడే. తండ్రి సంపన్నుడైతే పిల్లలు కూడా సంపన్నులు అవుతారు కదా ఆటోమేటిక్గా. కానీ తండ్రి ఇచ్చిన ఆస్తిని దుర్వినియోగపరిచిన వాడు ఏమవుతాడు? వాడు నీచమైన స్థితికి దిగదార్చిపోతాడు, పేదవాడైపోతాడు. అట్ట ఇక్కడ కూడా అందరికీ తండ్రి భగవంతుడు అయినప్పుడు కూడా వారి కర్మను అనుసరించి వివిధ రూపాల్లో వారు జన్మిస్తూ ఉంటారు. అలాగే వివిధ దేహాలని వాళ్ళు పొందుతూ ఉంటారు. అది కన్ఫామ్గా మళ్ళీ మానవ జన్మని కూడా మనకు కూడా గ్యారంటీ లేదనమాట. కనుక భగవానునికి ఈ భౌతిక సృష్టితో ఎట్టి ప్రత్యక్ష సంబంధం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్.
అంటే ప్రత్యక్షమైన సంబంధం లేదు, అంటే పరోక్షంగా కారణం ఆయనే. ఏది సృష్టి కారణం ఆయన, కానీ మన కర్మలకి ఆయన కారణం కాదు, మనం చేసే తప్పులకి ఆయన కారణం కాదు. ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే కృష్ణుడు ఏముందండి, కృష్ణుడు నమ్ముకున్న కానీ మాకేం జరగలేదు, అన్ని కష్టాలు చెప్పంటుంటారు. మన కష్టాలు కృష్ణుడు కారణం కాదు, మన కష్టాలకి మన కోరికలు, మనం చేసుకున్నటువంటి కర్మల కారణం. అంతేగాని భగవంతుడి సంబంధం లేదు. సృష్టికి మాత్రం భగవంతుడే కారణం. సృష్టికి ఎందుకు భగవంతుడే కారణం అంటే, ఈ ఒక్క జీవుడు చేసిన కర్మను అనుసరించడం కోసం వారికి ఒక ప్లేస్ కావాలి. ఒక తప్పు చేసినటువంటి ఒక వ్యక్తికి తనకి ఆత్మ సాక్షాత్కారం అంటే సెల్ఫ్ రియలైజేషన్, అంటే ప్రాయశ్చిత్తం కోసం, అతను తప్పు చేశారనేటువంటి భావన అతను కలగడం కోసం, అతను మళ్ళీ సరైన నడవడిక అతను మలుచుకోవడం కోసం ఒక తప్పు చేసిన వ్యక్తిని జైల్లో పెడతారు. మరి జైల్లో పెడితే ఊరుకుంటారు? జైల్లో ఆరు కూడా ఆహారం ఇస్తారు, బట్టలు ఇస్తారు, అన్నీ ఇస్తారు, వాళ్ళని చంపరు. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే ఈ సృష్టికి భగవంతుడే కారణము, కానీ ఆయనకి మాత్రం ప్రత్యక్షమైన సంబంధం లేదు. ఇప్పుడు తండ్రికి నలుగురు సంతానం, నలుగురిలో ఒకడు జైలుకి వెళ్ళాడు. కొడుకు జైలుకి వెళ్ళాడు, తండ్రికి సంబంధం లేదు. తండ్రికి సంబంధం ఉంటాడు, కొడుకే అయినప్పటికీ తండ్రికి సంబంధం లేదు. వాడు తప్పు చేశాడు, వాడు జైలుకి వెళ్ళాడు. దీని తండ్రికి సంబంధం చెప్పండి. అది అంటే వాడి పద్ధతి బాగలేక, వాడి ప్రవర్తన బాగలేక వాడు జైలుకి వెళ్ళాడు, వాడు తప్పు చేశాడు. దీనికి భగవంతుడి సంబంధం లేదు, అంటే దీనికి తండ్రికి సంబంధం లేదు, అంటే ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ వాడి జన్మ కారణం మాత్రం భగవంతుడే. సరే, వాడి జన్మ కారణం తండ్రే, వాడి జన్మ కారణం తండ్రే, కానీ వాడు చేసిన తప్పులకి వాడు జైలుకి వెళ్ళిన దానికి కారణం మాత్రం భగవంతుడు కాదు, తండ్రికి మాత్రం కాదు. ఇక్కడ కూడా ఈ సృష్టికి కారణం భగవంతుడే, కానీ జీవులు చేసిన కర్మలకు మాత్రం భగవంతుడి కారణం కాదు. ఇది మాత్రం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. కేవలము భగవానుని అట్టి వీక్షణము చేతనే భౌతిక ప్రకృతి క్రియాశీల మగుటయును వెంటనే సర్వము సృష్టింపబడుటయును సంభవించును. ఈ విధముగా భగవానుడు భౌతిక ప్రకృతిపై దృష్టి సారించున్నందున సృష్టి విషయం అతను కర్మను వరించుచున్నాడను విషయము సందేహరహితమైనను భౌతిక జగత్తు వ్యక్తీకరణమునందు అతనికి ఎట్టి ప్రత్యక్ష సంబంధము లేదు. ఈ విషయమున విష్ణు పురాణం చెప్తుంది, ఒక చక్కని ఉపమానము సూచనది అనమాట. ఏంటంటే, సువాసన కలిగిన పుష్పము మానవుని ముందున్నప్పుడు దాని సుగంధము అతను జ్ఞానశక్తి సృష్టింపబడును. అయినను మానవుని అటువంటి శక్తి మరియు పుష్పములు ఒకదాని నుండి మరొకటి భిన్నములుగా అనుడును. అంటే ఒక మంచి పుష్పం వాసన వస్తుంది, ఆ వాసన మన ముందున్నప్పుడు మనకున్న శక్తి ద్వారా మన వాసన పిలుస్తాం, సుగంధము. అలాగే ఇక్కడ పుష్పాలు ఒకదాని నుండి మరొకటి భిన్నములుగా ఉంటాయి. భౌతిక జగత్తునకు మరియు దేవాదేవునికి నడుమ ఇట్టి సంబంధమే గలదు. వాస్తవమునకు భౌతిక జగత్తుతో ఎట్టి సంబంధం లేకునను అతను తన వీక్షణము ద్వారానే దాన్ని సృష్టించి నియమించును. సారాంశం ఏమనగా, దేవాదిదేవుని అధ్యక్షత లేకుండా భౌతిక ప్రకృతి ఏమీనూ చేయజాలదు. అయినను దేవాదిదేవుడు సర్వవిధములైన భౌతిక కర్మల పట్ల అనాసక్తుడై ఉండను. ఇటువంటి భౌతికమైన కర్మల పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. ఈరోజు మన క్లాసు తెలుసుకోవాల్సిందంటే, ఈ మొట్టమొదటి శ్లోకంలో మనం చెప్తున్నారు, సృష్టికి మొత్తానికి కారణం కూడా భగవంతుడే. సర్వజీవులు కూడా భగవంతుని యందు స్థితిని కలిగి ఉన్నారు. ఏ విధంగా అయితే వాయువు ఆకాశమున స్థితిని కలిగి ఉంటుందో, అలాగే సర్వజీవులందరూ కూడా భగవంతుని యందే స్థితిని కలిగి ఉన్నారని చెప్పి తెలుసుకున్నాము. అలాగే సూర్యుడికి చంద్రుడికి కూడా భగవంతుడికి శక్తి వస్తుందని మనం తెలుసుకున్నాము. అలాగే ఈ భౌతికమైనటువంటి కర్మల పట్ల భగవంతుడికి ఎటువంటి ఆసక్తి లేదని తెలుసుకున్నాము. అలాగే ఈ భౌతికమైన కర్మలలో భగవంతుడికి కర్మబద్ధుడు కాదు అని తెలుసుకున్నాం మనం. అంటే మానవుని కర్మలు
భౌతికమైనవి భగవంతుని కర్మలు దివ్యమైనవి మనం తెలుసుకున్నాం మనం. అదేవిధంగా కన్క్లూజన్లో ఏం చెప్పారు ఈ రోజున మరి ఈ క్లాస్ కన్క్లూజన్లో 10వ శ్లోకంలో ఏం చెప్పారండి, చాలా క్లియర్ మనం చెప్పారంటే ఏం చెప్తున్నారు ఈ యొక్క 10వ శ్లోకంలో చివరి శ్లోకంలో మనం చెప్పినట్టుగా ఈ భౌతికమైన సృష్టి అన్నీ భగవంతుడి మీద ఆధారపడి ఉన్నది. అయినప్పుడు కూడా భౌతికమైన కర్మల పట్ల ఆసక్తి లేదు భగవంతుడికి అని ఇక్కడ మనం తెలుసుకున్నాం ఈ రోజు శ్లోకంలో. ఇది కన్క్లూజన్ ఈరోజు క్లాస్కి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల గురుదేవ్కి శ్రీల ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి బోల్. హరే కృష్ణ. మొత్తం ఆధారపడి ఉంది అని ఓకే, ఆధారపడి ఉన్నది అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ 9th శ్లోకం నుంచి మానవుని కర్మలు భౌతికమైనవి అండ్ భగవంతుని కర్మలు దివ్యమైనవి. కాబట్టి మనం భగవంతుని కర్మల్ని పాయింట్అవుట్ చేసి మాట్లాడకూడదు గురూజీ. అండ్ అలాగే ఈ భౌతికమైన ప్రకృతి భగవంతుని యొక్క శక్తి. అలాగే ఈ సృష్టికి కారణం దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. అండ్ పూర్వజన్మ పుణ్య పాప కర్మలను అనుభవించడానికే సృష్టిలో జన్మ తీసుకుంటారు గురూజీ. దానికి ఎగ్జాంపుల్ గా 14వ అధ్యాయం 4వ శ్లోకం ద్వారా చెప్పబడుతుంది భగవంతుడే సమస్త జీవులకి తండ్రి అని. కాబట్టి కేవలం మానవులకే సేవ చేయడం కాపాడడం కాదు, సమస్త జీవుల్ని జాతుల్ని అందరినీ రక్షించాలి, కాపాడాలి గురూజీ. అండ్ అందరి తండ్రి భగవంతుడే అయినప్పటికీ వారు చేసే కర్మలు మరియు కోరికలను అనుసరించి వివిధ రూపాలు జాతుల్లో జన్మిస్తారు అని తెలుసుకున్నాను గురూజీ. అండ్ ఫైనల్ గా ఈ సృష్టికి కారణం భగవంతుడే కానీ జీవుల యొక్క కర్మలకి కారణం భగవంతుడు కాదు అని తెలుసుకున్నాను గురూజీ. హరే కృష్ణ గురూజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. హరే కృష్ణ, వెరీ గుడ్.